వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా జనంలోకి వెళ్తున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. ఆయన బస్సు యాత్ర, పాదయాత్ర అనేటువంటి అంతకుముందు నిర్వహించినట్టుగా ఇప్పట్లోనే కాకుండా పర్యటనలు, అంటే ఎక్కడికక్కడ పర్యటనల రూపంలో ఆయన కొన్ని ఇష్యూస్ మీద స్పందించడం కానీ, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వివాహ వేడుకలకు హాజరవడం కానీ, ఎలాంటి స్వల్ప వ్యవధిలో ఉండేటువంటి పర్యటనలను ఎంచుకోవడం ద్వారా జనాల్లోకి వెళ్తూ జనాల యొక్క స్పందనని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శ్రేణులు కూడా సమాయత్తం అవుతున్నారు. దీనివల్ల మనం చూసాము, అనేక పర్యటనలో విశేషమైనటువంటి స్పందన ఎలా వచ్చిందో, ఆయనకి ఆ జనాదరణ ఏమాత్రం తగ్గలేదు అనేటువంటిది కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెల్లూరెట్లా కదులుతున్నదంటే సయ్యయ్య సర్వేపల్లి, కందుకూరు, పొదలకూరు, రాపూర్, ఆత్మకూరు, గూడూరు, కోవూరు, ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా నెల్లూరెట్లా కదులుతున్నదంటే అంతకుముందు రైతు సమస్యల మీద చాలా పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ, చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ, అలాగే పొదిలి అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, ఇంకా గుంటూరు మిర్చియాడ్కి వెళ్ళినప్పుడు కానీ, అలాగే అనేక సందర్భాల్లో పల్నాడు జిల్లాకి వెళ్ళిన ఒక కార్యకర్త యొక్క దీని గురించి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ, ఇలా అనేక సందర్భాల్లో ఆయనకి విపరీతమైనటువంటి జనం రావటం అనేటువంటి మనం చూస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అయితే ఆయన ఈ పర్యటనలో ఆయన శ్రేణులను కూడా సమాయత్తం చేస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే పార్టీని మళ్ళీ తిరిగి బలోపేతం చేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది అనేటువంటిది కూడా. అయితే బస్సు యాత్ర, పాదయాత్ర అనేటువంటి ఎప్పుడు చేయాలి అనేటువంటిది ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నా కూడా, ఈలోపే ఇలాంటి చిన్న చిన్న పర్యటనల ద్వారా జనంలోకి వెళ్తూ వాళ్ళ యొక్క స్పందన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కోర్టుకు హాజరవడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఎంతటి విశేషమైనటువంటి జనాదరణ, స్పందన వచ్చిందో మనకి తెలుసు. ఇక తాజాగా 3 రోజుల పర్యటన కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. బెంగళూరు నుంచి ఆయన 25వ తారీఖు బయలుదేరి వస్తారు. అక్కడ పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహిస్తారు. అలాగే 26వ తారీఖున ఒక పెళ్లి వేడుకలోను, ఇంకా కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అని తెలుస్తోంది. ఇక ఆ జిల్లా సరిహద్దు నియోజకవర్గాల్లో ఉండేటువంటి కమలాపురం, అలాగే ధర్మవరం, ఇంకా జమ్మలమడుగు, ఈ నియోజకవర్గాల నుంచి కూడా వచ్చేటువంటి జిల్లా ముఖ్య నేతలతో కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఇది ఒక లిట్మస్ టెస్ట్ తరహాలో, అంటే పెద్ద పర్యటనలో బస్సు యాత్ర, పాదయాత్ర చేయటానికి ముందే లిట్మస్ టెస్ట్ తరహాలో ఎలాంటి పర్యటనల్ని ఎంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. ఎన్ని అవరోధాలు కలిగించిన కూటమి ప్రభుత్వం, జనం మాత్రం తండోపతండాలుగా తరలి వస్తున్నారు అనేటువంటిది కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటిది కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమైనా సరే ఆయన జనంలో ఇంత త్వరగా, కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి కాలేదు, కేవలం 18 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత తీసుకురావడంలో కానీ, అనేక ఇష్యూస్ ఇప్పటికే బాగా బర్నింగ్ ఇష్యూస్ కింద తయారైపోయి పీపీపీ మోడల్లో ఇచ్చేటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ విషయం కానీ, ఇంకా రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవడం కానీ, రైతు సమస్యల్ని లేవనెత్తడంలో కానీ, ఇంకా మొన్న తుఫాను ప్రాంతాల్లో నష్టపోయిన రైతుల విషయంలో కానీ, ఇంకా వరద బాధితుల విషయంలో కానీ, అన్ని ఇలా అనేక సమస్యల మీద ఆయన ఇప్పటికే ప్రజల్లో చాలా బలమైనటువంటి ముద్ర వేశారు. ఈ సమస్యల్ని లేవనెత్తడంలో ఈ సమస్యల విషయంలో కూటమిని
గట్టిగా ప్రశ్నించడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు అనేటువంటిది ఇప్పటికే బాగా ప్రజల్లో పేరు వచ్చేసింది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పర్యటనల ద్వారా రేపు పొద్దున చేయబోయే బస్సు యాత్ర, పాదయాత్ర వీటికి విశేషమైన ఆదరణ ఉండబోతోంది అనేటువంటిది పార్టీ శ్రేణుల్లో కూడా ఇప్పుడు ఒక ఉత్సాహం కలిగింది అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి పల్లె కదలగా